వాహనదారులకు సౌలభ్యం కోసం రవాణా శాఖ అనేక నూతన సంస్కరణలు తీసుకువస్తుంది. ఆన్లైన్ సేవల నుంచి షోరూంలో రిజిస్ట్రేషన్ సేవల వరకు దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోడ్డు ప్రమాద బాధితులను రక్షించిన వారిని రహవీర్ పథకం కింద ప్రోత్సహిస్తోంది. రహదారుల్లో ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ చికిత్స అందించేందుకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. వచ్చే నెల 3వ వారంలో వాహన వెబ్సైట్ను రాష్ట్రంలో ప్రారంభించబోతోంది. రవాణా శాఖ అమలు చేస్తున్న సంస్కరణలపై రవాణా శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. రవాణా శాఖ అనేకమైనటువంటి కీలక సంస్కరణలు తీసుకొస్తుంది. ముఖ్యంగా వాహనదారులకు ఎటువంటి మేలు జరుగుతుందో ఆ దిశగానే చర్యలు తీసుకుంటుంది. చాలామంది రోడ్డుపై వెళ్ళినప్పుడు ప్రమాదం జరుగుతుంటే చూసి వెళ్తారు. దానికి ప్రధాన కారణం సాయం చేసి సమస్యల్లో చిక్కుకోవడం ఎందుకు అనేది. కానీ దాన్ని అధిగమించేందుకు రవాణా శాఖ రహవీర్ అనే ఒక కొత్త స్కీమ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా వాహనదారులకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది? దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు వద్దాం. మనతో పాటు జేటీసీ చంద్రశేఖర్ సార్ ఉన్నారు. సార్, ఈ రహవీర్ అనే కార్యక్రమాన్ని రవాణా శాఖ తీసుకొచ్చింది కదా, అసలు దీని ఉద్దేశం ఏంటి సార్? అసలు యాక్చువల్గా రహవీర్ అంటే రహదారి వీరులు, గుడ్ సమారిటన్. అంటే రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు ఆ రోడ్డు యాక్సిడెంట్స్ని ఇమ్మీడియట్గా చూసి స్పందించి ఆ క్షతగాత్రులను ఆసుపత్రులకి తరలించినటువంటి ఆ పౌరులను, ఆ వ్యక్తులను రహవీరులుగా పరిగణించడం జరుగుతుంది. రహవీర్ అనే స్కీము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రహవీర్ స్కీమును తెలంగాణలోను కూడా రవాణా శాఖ అమలు చేయాలని చెప్పి నిర్ణయించింది. ఈ పథకంలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రహదారి ప్రమాదాలు చాలా రోడ్డు యాక్సిడెంట్స్ వల్ల మరణించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు సకాలంలో ఆసుపత్రికి చేరవేయకపోవడం వల్ల మరణిస్తున్నారని ఈ సర్వేలో తేలింది. దీంట్లో ఆ రహదారి రహవీరులకు 25,000 రూపాయల పారితోషికం ఉంటుంది. 25 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క గ్రాంట్తో మనకు రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా 25,000 రూపాయలు డిస్ట్రిక్ట్ అప్రైజల్ కమిటీ గత నెలలోనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జిల్లా స్థాయిలో జిల్లా కమిటీలను, రాష్ట్ర స్థాయిలో ఒక రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రహవీర్లో ఎటువంటి ప్రమాణాలు పాటిస్తారు? అంటే ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి ప్రమాదాలు? ఎదురెదురుగా వచ్చినటువంటి వాహనాలు ఢీకొన్నప్పుడా, లేదంటే ఒక వ్యక్తి అతనే వెళ్ళి డివైడర్ను ఢీకొంటాడు, అలాంటి సమయంలో కూడా ఇవి వర్తిస్తాయా? వెహికల్ ఇన్వాల్వ్ అయినటువంటి ఎటువంటి వెహికల్తో కూడినటువంటి ఈ ఇన్వాల్వ్ అయినటువంటి ఏ యాక్సిడెంట్ అయినా దాంట్లో మెయిన్గా కొన్ని కండిషన్స్, అంటే బ్రెయిన్ ఇంజురీ కావచ్చు, 3 days హాస్పిటలైజేషన్ ఉండే విధంగా కావచ్చు, తర్వాత ఈ స్పైనల్ ప్రాబ్లం కావచ్చు, ఇటువంటి ఒక 4-5 రకాల కండిషన్స్ కూడా పొందుపరచడం జరిగింది. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ డాక్టర్స్ సర్టిఫై చేసి ఎస్హెచ్ఓకి అందజేయడము, ఎస్హెచ్ఓ డిస్ట్రిక్ట్ మానిటర్ కమిటీకి ఫార్వర్డ్ చేయడము, డిస్ట్రిక్ట్ మానిటర్ కమిటీ అప్రూవ్ చేసి ట్రాన్స్పోర్ట్ కమిషనర్కు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ కమిషనరు డైరెక్ట్ అకౌంట్లోనే, ఆ మధ్యలో ఎవ్వరి ఇన్వాల్వ్ లేకుండా, ఎందుకంటే అకౌంట్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, డైరెక్ట్ వారి అకౌంట్లోనే ఆ 25,000 రూపీస్ ఒక్కరుంటే ఒక్కరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి పంపించడం అనేది జరుగుతుంది. ప్రమాదాలు జరిగినప్పుడు చాలామంది స్పందించకపోయేందుకు ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు పోలీసుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది అనేది. అలాంటి ఇబ్బంది లేకుండా దీనిలో ఏమన్నా పొందుపరిచారా? గుడ్ సమారిటన్ లా అనేది సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్లో పొందుపరచడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఎట్టి పరిస్థితులలో కూడా ఎవరు కూడా పోలీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వారికి సంబంధించిన వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. జాతీయ రహదారుల వెంట ప్రమాదాలు జరిగినప్పుడు చాలామంది చనిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తే డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవని ఆసుపత్రిలో వాళ్ళు కూడా వాళ్ళని తీసుకునేందుకు వెనుకాడుతుంటారు. ఇటువంటి వాళ్ళ కోసం ప్రమాదాలు జరిగినప్పుడు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు మనకు అందుబాటులోకి వస్తుంది? ఎంతవరకు దానికి చెల్లిస్తారు? అసలు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అనేది దాని ఒక ఇంప్లిమెంటేషన్ దశలో ఉంది. మోస్ట్లీ అతి త్వరలో ఒక 1 రోజులకు మించకుండా ఈ పథకం అనేది అమల్లోకి వస్తుంది. దీనివల్ల 1,50,000 రూపాయల వరకు వారికి చికిత్స ఎంపానల్ హాస్పిటల్, ముఖ్యంగా నేషనల్ హైవేలు ఉన్నటువంటి మెయిన్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా
ఈ డిజిగ్నేట్ హాస్పిటల్ లిస్టులో తీసుకురావాలని ఇప్పటికే హెల్త్ డిపార్ట్మెంటు చర్యలు చేపట్టింది. ఆ తర్వాత రిమైనింగ్ ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత డిజిగ్నేట్ హాస్పిటల్లో షిఫ్ట్ అయిన తర్వాత 1,50,000 రూపాయల వరకు వారికి అందజేయడం జరుగుతుంది. ఆ 7 రోజుల ట్రీట్మెంట్ వరకు కూడా వీరికి ఆ 1,50,000 పరిమితికి మించకుండా వీళ్ళకు ఉచితంగా అందించడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ వాహనాలు రహదారుల మీద వెళ్ళినప్పుడు చాలా వరకు ప్రమాదాలు గురవుతున్నాయి. ఆ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మీరు స్టిక్కరింగ్ అనేది ఒక వ్యవస్థను అందుబాటులోకి, క్యూఆర్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అదేంటి అసలు, ఆ విధానం ఏంటి అసలు? యాక్చువల్గా మోటార్ వాహనాల నియమ నిబంధనల ప్రకారము ప్రతి ఈ ట్రాన్స్పోర్ట్ వాహనానికి కూడా ఆ రేడియం రిఫ్లెక్టివ్ తప్పనిసరిగా అమర్చాలని ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఆ రేడియం రిఫ్లెక్టివ్ టేప్కి సంబంధించిన మానిటరింగ్ సిస్టమ్ కావచ్చు, అంటే దాంట్లో ఒరిజినల్ సంబంధించిన టేప్స్ కాకుండా నకిలీ టేపులు కూడా అమరుస్తున్నట్టు మా దృష్టిలో మా ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు తెలిసింది. కాబట్టి దీని ఒక పగడ్బందీగా అమలు పరచాలనే ఉద్దేశంతో ఒక అప్రూవ్డ్ ఎంపానల్డ్ ఒక కంపెనీస్ను ఎంపానల్ చేసి అప్రూవ్డ్ కంపెనీస్ను వాళ్ళు మాత్రమే ఇది అందించే విధంగా అన్ని అన్ని వడబోతలు ఒక ఎంపిక కమిటీ ఎంపిక చేసి చేసే విధంగా చేయడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే ఆ రేడియం రిఫ్లెక్టివ్ టేప్ వల్ల ఖచ్చితంగా మీకు ఇంతకుముందు మీరు చెప్పినట్టు జాతీయ రహదారుల వెంబడి ఆగి ఉన్న పార్కింగ్ చేసి ఉన్నటువంటి లారీలు కావచ్చు, వాహనాలు అవి కనబడకుండా వెనుక నుంచి వచ్చే వాహనాలు కొల్యూడ్ అయిపోయేసి యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది. కాబట్టి ఆ రేడియం రిఫ్లెక్టివ్ టేప్ ఉండడం వల్ల ఖచ్చితంగా మనకు అక్కడ వెహికల్ ఉందన్న విషయం తెలుస్తుంది. ఇప్పటికే సారథి అనే వెబ్సైట్ను మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. వాహన్ అనే వెబ్సైట్ను ఎప్పటివరకు అందుబాటులోకి తీసుకొస్తారు? దాంతో ఎటువంటి లబ్ధి చేకూరుతుంది వాహనదారులకు? ఇది వాహన్ సారథి అన్నది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పోర్టల్. ఇక మిగిలింది వాహన్. సారథి అంటే లైసెన్సులకు సంబంధించిన పోర్టలు, వాహన్ అంటే రిజిస్ట్రేషన్ సంబంధించిన పోర్టల్. అన్ని రాష్ట్రాల్లో ఏకీకృతమైనటువంటి ఒక పోర్టల్ ఉండాలి. మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ వేరే రాష్ట్రం వాళ్ళకి అందుబాటులో ఉండాలి, వేరే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మన రాష్ట్రంలో అందుబాటులో ఉండాలి. మోస్ట్లీ మార్చి 3వ వారంలో కూడా వాహన్ అన్నది ప్రయోగాత్మకంగా ఒక ఆఫీసులో ప్రారంభించి ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయడానికి రవాణా శాఖ సిద్ధంగా ఉంది. రవాణా శాఖ తీసుకొస్తున్నటువంటి నూతన సంస్కరణలు కావచ్చు, కొత్తగా తీసుకొస్తున్నటువంటి అంశాలు కావచ్చు, వీటి వల్ల మిడిల్ మ్యాన్ వ్యవస్థ ఏ మేరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు మిడిల్ మ్యాన్ వ్యవస్థను చెక్కు పెట్టాలన్న ఉద్దేశంతోనే మనము ఈ కార్యక్రమాలన్నీ చేపడతా ఉన్నాము. ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితులలో మీరు ఏ మిడిల్ మ్యాన్ను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. స్లాట్ బుక్ చేసుకొని ఖచ్చితంగా మీరు వచ్చి మీరు ఆ పని కాకపోతే సంబంధిత ఆర్టీఓ ఉన్నతాధికారులు ఉంటారు, వాళ్ళను కూడా సంప్రదించాలి. ఆ ఆటలో కూడా చాలా వరకు కూడా ఆర్టీఓ కార్యాలయానికి రాకుండానే చేయడానికి కూడా రవాణా శాఖ సిద్ధంగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తానికి రవాణా శాఖ ముఖ్యంగా ప్రమాదాల నివారణకైతే రహవీర్ అనే కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. అదేవిధంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్తో ప్రమాదాల బారిన పడ్డ వాళ్ళకి తక్షణమే వైద్య సాయం అందించేలాగా 1,50,000 రూపాయల వరకు ఆర్థిక సాయం ట్రీట్మెంట్ కోసం అందిస్తుంది. అదే కాదు, దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఇప్పటికే సారథి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత వచ్చే నెల 3వ వారంలో వాహన్ అనే వెబ్సైట్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అంటున్నారు. మొత్తానికైతే ఈ వాహనదారులకు పారదర్శకమైనటువంటి సేవల్ని అందించడమే కాదు, మిడిల్ మ్యాన్ వ్యవస్థను అయితే పూర్తిగా తగ్గించడమే దీని ఉద్దేశమని జేటీసీ చంద్రశేఖర్ అంటున్నారు. కెమెరామెన్ రమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.